మిస్టర్ సూర్య, ఇంతవరకు తప్పు చేసిన ప్రభుత్వాధికారుల మీదే చర్య తీసుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ధనవంతులకు, పారిశ్రామికవేత్తలకు శత్రువు అయ్యారు. ఎందువల్ల? నేనెవరికీ శత్రువుని కావాలనుకోలేదు. ప్రజలకి మిత్రుడుగా ఉండాలని ఆశపడుతున్నాను. భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి? సార్, ఏ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినా వాళ్ళేం మాట్లాడుతున్నారో ఏంటో తెలియకుండానే తెల్లవార్లు కూర్చొని చప్పట్లు కొడుతూ విజిల్ వేస్తూ ఉన్నాం. ఎవరైనా ఒక్కరు వాళ్ళేం మాట్లాడుతున్నారని అడుగుంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడడం మానేసేవాళ్ళు, మీటింగ్లు తగ్గేవి కదా. దీనంతటికీ కారణం ప్రజల అజ్ఞానమే సార్. సార్, మన దేశంలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీషు తెలియడం కన్నా, సైన్స్ తెలియడం కన్నా, హిస్టరీ తెలియడం కన్నా బేసిక్ లా తప్పకుండా తెలియాలి సార్. అది తెలిసేలా చేయడమే నాకున్న లక్ష్యం. అటువంటి ప్రయత్నంలోనే నేను ఇప్పుడున్నాను సార్. సార్, మీ ప్రయత్నం గెలుస్తుందా? తెలుగోడు గెలుస్తాడు. పదరా ముందుకు పదరా, 10 మంది కోసం పదరా, నీతి న్యాయం ప్రజలకు చేరువ చేయుట కొరకై పదరా. పదరా ముందుకు పదరా, 10 మంది కోసం పదరా, నీతి న్యాయం ప్రజలకు చేరువ చేయుట కొరకై పదరా. అవినీతిని నువ్వు అణచాలంటూ అన్నా హజారేల అడుగు వెయ్యరా. ప్రజాద్రోహులు చేసే పనులను పల్లె పల్లెకు తెలిపేయరా. సత్యం సమాధైపోతుందని సమాజానికి తెలిసేలా పదరా. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? ఏంటి? సంవత్సరం నుంచి పెన్షన్ రావడం లేదంటున్నారు కదా. కేంద్ర ప్రభుత్వ నిర్వాహ న్యాయస్థానంలో 19వ సెక్షన్ ప్రకారం కేసు పెట్టారంటే మీకు పెన్షన్ వెంటనే వస్తుందట. నీకెవరు చెప్పారు? సూర్య ఇచ్చిన చట్టాల పుస్తకంలో అన్ని వివరంగా ఉన్నాయి. చిన్న కుర్రాడే అయినా గొప్ప పని చేశాడు. దిగరా కిందకి. 1 వేలో వచ్చావు తెలుసా? జేబులో ఎంత ఉందేమిటి? ఏంట్రా పోజిస్తున్నావా? తప్పే సార్. 3 కిలోమీటర్లు తిరిగి రావడం కష్టంగా ఉందని 1 వేలో నేను రావడం తప్పే. దానికి మోటారు వాహన చట్టం సెక్షన్ 177 ప్రకారం నా మీద కేసు పెట్టుకో. 150 రూపాయలు ఫైన్. నేను కోర్టుకి వెళ్ళి కట్టుకుంటాను. మోటార్ అంటున్నాడు, చట్టం అంటున్నాడు. కానీ డ్యూటీ టైంలో బూట్లు వేసుకోవాలి. నువ్వు చెప్పులు వేసుకున్నావు, చట్ట ప్రకారం అది తప్పు. తలకి టోపీ పెట్టుకోవాలి, లేదు, అది చట్ట ప్రకారం తప్పు. నడుముకు ఉన్న బెల్ట్ లో అశోక చిహ్నం తలకిందులుగా ఉంది, అది చట్ట ప్రకారం చాలా పెద్ద తప్పు. అన్నిటికీ మించి ఫిట్ గా ఉండకుండా బొజ్జ పెంచావు. ఇది పోలీస్ ఆర్డర్ ప్రొసీజర్ ప్రకారం మహా పెద్ద తప్పు. దీనికి మీ పై అధికారి తలుచుకుంటే ఛార్జ్ ఇష్యూ చేసి బ్లాక్ మార్క్ వేసి నీకు రావాల్సిన ప్రమోషన్ కట్ చేయొచ్చు. తర్వాత ఇలా పక్కన లంచం అడుగుతున్నావు చూడు, అది లంచ నిరోధక చట్టం 1988 అండర్ సెక్షన్ 4A ప్రకారం పెద్ద తప్పు. దీనికి 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు నేను సస్పెండ్ చేయొచ్చు. ఏంటి చూస్తున్నావు? సూర్య ఇవన్నీ మాకు నేర్పించాడు. మాకు భద్రత కల్పించడమే నీ డ్యూటీ, అంతేగాని ఇలా పక్కకు పిలిచి వసూలు చేయడం కాదు. గురు ఏవి వద్దు, నన్ను వదిలే వెళ్ళు. ఈ కథలేం వద్దు,
ఛార్జ్ షీట్ వెయ్యి, ఫైన్ నేను కడతాను. నీకు ఛార్జ్ మేమో స్టేషన్ నుండి వస్తుంది. వస్తా. నువ్వు చెప్పిన చోటు వచ్చింది, దిగు. డబ్బు ఎంత అయింది బాబు? 150 ఇవ్వు. ఏంటండి మరీ దారుణం? 3 వీధుల అవతల నుంచి మెయిన్ రోడ్డు మీదకి రావడానికి 150 రూపాయలా? అవును. సరే, మీ పేరేంది? నా పేరా? నా పేరెందుకు? గురు, వినియోగదారుల భద్రతా చట్టం సెక్షన్ 12 ప్రకారం ఎక్కువ డబ్బు అడగడం తప్పే గురు. వస్తాను గురు. ఉండు, ఇదిగో నీ డబ్బులు తీసుకున్నాడు. వద్దు గురు. పర్లేదు, తీసుకెళ్ళవా. సరే గురు. అనవసరంగా ఇరుక్కునేవాడిని ఎలాగో తప్పించుకున్నాను. సూర్య చాలా మంచి పనే చేశాడు. ఏవయ్యా, 1 లీటర్కి 9 పాయింట్లే పోసావేంటి? అదా, అరేబియాలో నూనె బావులన్నీ ఎండిపోయాట, అంతే పోస్తారు. మాట్లాడకుండా బండి తీసుకుని వెళ్ళు. అలాగా? అమ్మా తల్లి, బంకు సీలు పెట్టించుకమ్మా, కరెక్ట్గా పోస్తాను. సూర్య లాంటి వాళ్ళు లేకపోతే మీకు అసలు బుద్ధే రాదురా. బజ్జీలు ఉన్నాయా? మరి ఏంటి పాలకోవా? కాదండి, వేడిగా ఉన్నాయా అని అడిగాం. కళాయిలు చేయి పెట్టి చూడు, వేడిగా ఉందో లేదో తెలుస్తుంది. సరే. రే రే రే, దగ్గరికి వెళ్ళకరా. బజ్జీల కోసం తెచ్చిన అరటికాయ బయటకు వచ్చిన లోపల పడేస్తారు. బజ్జీ తీసుకోవయ్యా, దీనికి ఒక మనిషిని పెట్టి ఇప్పిస్తారా? ఏంటి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడు? ఆకలికి బజ్జీలు తింటున్నాం, ఇందులో మర్యాద ఏముంది? తీసుకో. ఏంట్రా ఇంత నూనె ఉంది? తీసుకోరా పేపర్. అయ్యా, పేపర్ అడగండి అయ్యా, రిపోర్ట్ ఇవ్వకండి అయ్యా. శనగ నూనె అయిపోయిందని కాస్త క్రూడ్ ఆయిల్ కలిపిన మాట వాస్తవం. క్రూడ్ ఆయిలా? కొంచెం వెయిట్ చేస్తే శుభ్రమైన నూనెతో సూపర్ గా వేసేస్తానయ్యా. దయచేసి పేపర్ మాత్రం అడగండి అయ్యా. ఏంట్రా, ఒక మ్యాటర్ అడిగితే 100 మ్యాటర్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఓరి పిచ్చివాడా, నేను అడిగిన పేపర్ వేరు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మన ఊళ్ళో బజ్జీలు తినడానికి ఒక సంప్రదాయం ఉందిరా. 3 రోజుల క్రితం వచ్చిన న్యూస్ పేపర్ లోంచి కొంచెం చించి దాని మధ్యన బజ్జీని పెట్టి ఒకసారి బాగా నొక్కి నూనెని ఫిల్టర్ చేసి కొలెస్ట్రాల్ అంతా తీసేసి తినే సంప్రదాయం రా మా సంప్రదాయం. చీప్ గా మాట్లాడుతున్నాడు సూర్య. కేవలం వైట్ పేపర్ తో ఊరిని క్లీన్ చేసావు కదరా, నువ్వు సూపర్ రా. జీకే ఎస్టేట్ కేసుని పరిశీలించిన మీదట ఆ ఎస్టేట్ ఓనర్ జీకేని ఈ కోర్టు తీవ్రంగా ఖండించడమే గాక బాధకు గురైన వర్కర్స్కి పరిహారంగా మొత్తం 25 కోట్లు ఇవ్వాలని, వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కోర్టు ఉత్తర్విస్తున్నది. జీకే భయ్య, ఇక మీదట మిమ్మల్ని నమ్మి ప్రయోజనం లేదు. అందుచేత మీ ఫామ్ హౌస్ని, ట్రాన్స్పోర్ట్ని నేను తీసుకుంటాను. నాకు ఇవ్వాల్సిన డబ్బుకి మీ 15 లాంచీలను 10 బోట్లను నేను తీసుకుంటాను. నాకు మీరు 15 కోట్లు ఇవ్వాలి. దానికి మీ ఇంటిని, ఆయిల్ ఫ్యాక్టరీని కలిపే తీసుకుంటాను. మిస్టర్ జీకే, ఇప్పుడు ఇచ్చింది పోను, ఇంకా 12 కేసుల్లో మీరు నష్టపరిహారం ఇవ్వాలి. నడి రోడ్లో నుంచున్న మీకు ఓ వాచ్మెన్గా ఉండటం నాకు ఇష్టం లేదు. వెళ్ళండ్రా, అందరూ వెళ్ళండి. నేనేమి పుట్టేటప్పుడే ధనవంతుణ్ణి కాను. 7 ఏళ్లప్పుడే కడుపుకి ట్యూబ్ కట్టుకుని సారా అమ్మిన వాణ్ణి. 10 ఏళ్ల వయసు అప్పుడు పిక్ పాకెట్ గాడిని. 15 ఏళ్ల వయసు అప్పుడు మర్డర్ చేసిన వాణ్ణి. నా గుండెల మీదున్న జుట్టేరా ఊడిపోయింది, కానీ ఈ గుండె ఉక్కురా. వాడి అంతు చూస్తాను. చెప్పినట్టుగానే నన్ను నడి రోడ్డుకి తీసుకొచ్చాడు కదా, వాడిని వదిలిపెట్టాను. నా క్రిమినల్ పవర్ ఏంటో చూపిస్తాను. అక్క త్వరగా రా, టైం అవుతోంది. వస్తున్నా. ఏంటి మా షూ టైట్ గా ఉందా? నమస్కారం. మాది రావులపాలెం దగ్గర కోరుకొండ అనే గ్రామం అయ్యా. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాం. సూర్య, ఏదో ముఖ్యమైన పనిలా ఉంది, మేము వెళ్ళొచ్చేస్తాం, నువ్వు చూసుకో. బాయ్ మావయ్య. బాయ్. చెప్పండి. మా వ్యవసాయానికి డ్యాము నుంచి నీరు వస్తుంది. సంవత్సరానికి 6 సార్లు వదులుతారు. ఈ సంవత్సరం 3 సార్లు వదిలి ఆపేశారు. పంట ఎండిపోతుంది. మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం. డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయండి, ఇవ్వండి. ఓకే, మీరేం దిగులు పడకండి. నేను కోర్టు ద్వారా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మీకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తాను. బాబు, మా ఊరికి రేపు పొద్దునే బస్సు ఉంది, అందువల్ల. సరే, అయితే రాత్రికి ఇక్కడే ఉండండి. రాజేష్ సార్, వీళ్ళకి భోజనానికి ఉండడానికి ఏర్పాట్లు చేయి. ఓకే సార్. చాలా సంతోషం. మంచిది. జీకే సార్, అందరం ఇక్కడే ఉంటున్నాం. మనోహర
హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట